నమస్తేనే. నమస్తే. ఏం పేరే? నా పేరు తోటకూరు బాబు. తోటకూరు బాబు. ఇప్పుడు ఇదేనా గోదాం? యూరియాకు సంబంధించి ఎరువులకు సంబంధించిన గోదాం ఇది. ఎట్లా ఉంది మరి ఊళ్ళో ఏం ఇప్పటి వరకు అయితే పిండి బస్తాలు ఊరియా షార్టేజ్ ఉంది, డిఏపి కూడా మొన్నదాకా షార్టేజ్ ఉంది. ఇక ఊరియా అయితే అసలు వచ్చుడే లేదు, పంటలు అదును పోతుంది. మనం వేసే టైంలో లేదు. మరి ఇబ్బంది కదా రైతులకు? ఇబ్బంది అంటే ఇబ్బంది పడతాను, ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు. ఇక మరి ఈ గవర్నమెంట్లోనే ఇట్లా అవుతుంది. మరి 10,000 పరిపాలనలో మరి కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటి వరకు మాకు అప్పుడు మంచిగానే ఎరువులు మంచిగానే అందినాయి. ఇప్పుడైతే మా పుల్లు షార్టేజ్, మొదటి నుంచి షార్టేజ్ ఉంది. అంటే గతంలో ఎప్పుడు ఇట్లా లేదా? లేదు, మాకు లైన్లు కూడా కడుతురని మా మొత్తం చెప్పులు పెట్టుకుని లైన్లు కట్టుకుని ఇబ్బంది పడతాం, చెప్పులు కూడా పెడతాను. అసలు ప్రభుత్వం నుంచి 1 గంట ప్రాంతాలు వచ్చి వస్తే మనిషికి ఒక బత్త అరబత్త ఇస్తే ఏం సరిపోతుంది? అది ఒక్కొక్క బస్తా ఇస్తాం. ఎంతమంది వస్తారు రోజు? దాదాపు 100-200 మంది వస్తారు. 100-200 మంది లైన్లు కడతారు. నారాయణ తాండు ఉన్నది దీనికి ఆంబులెన్స్, ఇది 2 ఊర్లు కలిపి. మరి ఇప్పుడు ఏంది, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మంత్రులతో సహా అసలు షార్టేజ్ లేదు. ఈ లైన్లు కట్టే రైతులు కూడా ఎవరైతే రైతులు అని చెప్తారో వాళ్ళు నిజమైన రైతులు కాదు, నిజమైన రైతులు అందరూ పొలాలలో పనులు చేసుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మంత్రులకు ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకు ఈ లైన్లు ఇదంతా ఏందని వాళ్ళు టీవీలలో అక్కడిక్కడ చూస్తలేరా? అట్లా చూడకుండా నిజంగా వచ్చి చూసి మంచిగా ఉండి వాళ్ళు కుర్చీలో కూర్చొని అట్లే మాట్లాడుతుంటారు. ఇక్కడ మా కష్టాలు మాకు నిజంగానే కొరత నిజంగా మామూలు కొరత కాదు అది. ఈ చెప్పుల లైన్లు కూడా కట్టిస్తుందని చెప్పి పొన్నం ప్రభాకర్ లేదు, మాకు రైతుల కష్టాలు పార్టీకి ఇది రుద్దుదాం కరెక్ట్ కాదు. ఇది అందుకనే కదా వాళ్ళు మాకేం పనులు లేవు. ఎందుకు వచ్చింది ఈ తిప్పల రైతులకు? ఇప్పుడు గతంలో ఇటువంటి మన రైతులు మన భూములు మంచిగా పండాలని చెప్పి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లనే ఉండేనా 10 సంవత్సరాలు? అసలు ఇప్పుడు ఎందుకు, ఒకవేళ లేకుంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నట్టు? 10 ఏళ్ళ పరిపాలన మాత్రం ఏ పిండి బస్తాకు కొరత లేదు. ఇప్పుడు ఈ 100 కొడితే 18 ఏళ్ళు అయితే అందుకోవచ్చు. ఇప్పుడు మాకు ఊరియా బస్తాలు అనేది కరువు ఉంది. ఈ యూరియా అంటే అసలు ఎంత వస్తుంది, ఎంత రావాలి, ఎంత వస్తుంది, ఎన్ని ఇస్తారు అంటే ఒక రైతుకు ఒకటే బస్ ఇస్తాను, ఒకటి తప్పితే 2. అంటే ఎకరానికి ఇంత అని ఇస్తారా? ఎట్లా ఎకరానికి కదా, రైతు కానీ ఇస్తారు అంతే. ఇక గతంలో ఎంత ఇచ్చేది? గతంలో కుళ్ళైనా దొరికేది, ఇప్పుడు మాత్రం బస్తాలు దొరకలేదు. రైతుకు ఒక బస్సు ఇస్తాను. అది పట్టాపాసు పుస్తకం ఆ బుక్ ఉన్నోళ్ళకే. ఇక బుక్ లేని వాళ్ళ పరిస్థితికి అటు ఇటుకు బదిలాడుకుంటూ ఉండవాలి. చెప్తాను. సరిపోతుందా? సరిపోదు, ఎక్కడ సరిపోదు. ఏమన్నా అంటే నాన్న ఊరియా కొట్టుకోవాలి అని అంటాను. అది మరి రైతు రాజ్యం తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అని చెప్తుండ్రు. ఇక చెప్పడానికి వాళ్ళకు తెలియదా? ఇప్పుడు ఊరే కొరత ఎంత ఉన్నదని రేవంత్ రెడ్డి తెలియదా? తెలుసు, ఆయనకు తెలియదు. నిజంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులందరూ సంతోషంగా ఉండరని చెప్తుండ్రు. అదేం లేదు, అలాంటిది ఏం లేదంట. ఇక రైతు రుణమాఫీ సగం ఇచ్చే సగం ఆడ మాడబెట్టే, అదేం లేదు. మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా చెప్పిండు కదా మొత్తం ఇచ్చినని. ఇక్కడ ఇచ్చిండు, ఇచ్చులేదు, సగం ఇచ్చిండు, సగం చేసిన రైతు బంధు రైతు బంధు కూడా అది సమయం దాటినాకనే ఇస్తాడు. ఇన్ టైంలో పెట్టే టైంలో లేదు. ఎట్లుందే మరి కాంగ్రెస్ ఏమంతా వేస్టే. రైతుల ఉద్దేశం కానీ పార్టీ కానీ రైతులు అయితే చాలా ఇబ్బంది పడతాను ఈ గవర్నమెంట్లో. అంతే అంతే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఇక రైతుగా అంటే మా కష్టాలు అయితే పడతాను మేము. రేవంత్ రెడ్డి చెప్పవలసింది ఏంటంటే పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఈ యూరియా బస్తాలు అందుబాటులో పెట్టాలనేది మా కోరిక. యూరియా అన్నది ఇక్కడ దొరకడం కష్టం అన్న. మొన్న బ్లాక్ పోయినాం, బ్లాక్లో ప్రైవేట్ గోదాములు ఇస్తారు. దానికి ఏం పోటీ పెట్టిస్తానంటే 600 రూపాయలు గుల్కల ప్యాకెట్ను 2 యూరియా బస్తాలు 1600 అడుగుతుంది. నాకు వద్దు అని ఇల్లు వచ్చేసినాం. బ్లాక్లో కొనాలంటే 1600 అంటే ఇక్కడ వచ్చేది 780 రూపాయలు 2 వస్తాయి. ఆడ 1600 పెట్టాలంటే ఎంత డబుల్ అయిపోతుంది. డబుల్ అయితే లేదా 2 సార్లు వచ్చేదానికి ఒకసారి పోతుంది. పక్క విలేజ్లో దొరుకుతుంది, ఈ విలేజ్లో ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఏం చెప్తుంది అసలు రైతులకు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య. ప్రభుత్వమే అస్తవ్యవస్థలో వాళ్ళు నడిపిస్తారు దీన్ని. ఎట్లా అంటే ఇది అంటారు, అది అంటారు, రా అంటారు, పో అంటారు. అనుకున్న టైంకి ఏది ఉండదు, మనకు ఇచ్చేది లేదు. ఇక్కడ రావాలా, లైన్ కట్టాలి, ఆధార్ కార్డు ఉందా,
పాస్బుక్ ఉందా అవన్నీ కూడా చేయించుకున్నాం. నా బైక్లో ఉంది ఇప్పుడు, అది చేయించుకోమన్నది, చేయించుకున్నాం. ఒక రైతుకు 3 బస్తాలు అన్నారు. సరే అనుకున్నాం. 3 బస్తాలకు వచ్చేసరికి ఒక బత్త అయింది. ఒకటైంది. ఒక బత్త తీసుకుపోయి దేనికి ఒకటన్నా రాగానే ఎమ్మటే ఇస్తురా ఎట్లా? అమౌంట్ ఎమ్మటే ఇచ్చి లైన్లోనే నిలబడాలి. అంటే మన సీరియల్ వచ్చింది సీరియల్గా మనం ఇప్పుడు ఇట్లా లైన్ కడతాం కదా. ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు మరి లైన్లు? వీళ్ళు 7 గంటలకు వస్తారు. 7 గంటలకు వస్తారు. రైతులు వచ్చేది మాత్రం 1 గంట 2 గంటలకు లేచి మేము వస్తాం వీడికి. నైట్ ఈడ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. నైట్ 1-2కి లేచి ఇడికి వస్తారు, లైన్కి వస్తారు. ఈడ నిలబడి మనకు అలస్టం ఉంటుంది కదా, ఛాయ్ తాగడానికో బాత్రూమ్ పోవడానికో ఏటో అనేది చెప్పులు లైన్లో పెట్టి పోవాలి. అట్లా పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ లైన్లో నిలబడాలి. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ముచ్చటే లేదు. కానీ ఇప్పుడు ఇది వచ్చి 18 నెలలు 20 నెలలనే ఇది జరుగుతుంది. ఏమనిపిస్తుంది మరి? ఏమనిపించలేదు, నేను చేసేది కరెక్ట్ లేదు. టైంకు కరెంట్ అనేది కూడా ఇప్పుడు ఒకప్పుడు కరెంటు 24 hours నడిచేది. ఇప్పుడు కరెంటు కూడా అంతే అస్తవ్యస్త వ్యవహారమే. ఈడ ఇది పోయింది, ఆడ అది పోయింది, ఇక్కడ పోయింది, అక్కడ పోయింది అని చెప్తారు. అసలు రైతులందరూ కాంగ్రెస్ వచ్చినాకనే సంతోషంగా ఉన్నారని చెప్తుండ్రు కదా. సంతోషం అనేది లేదు. కాంగ్రెస్ రావడం పెద్ద తప్పు. దాన్ని కొని తెచ్చుకున్న కొరివి. ఏం చెప్తావు మరి? చెప్తున్నా డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్తాను, కొని తెచ్చుకున్న కొరివి. ఏం పేరే పెద్ద? ఇలా తిమ్మంపేట. ఎటుంది మరి యూరియా మొత్తం? కొన్ని పార్టీలు ఏమన్నా పైసలు ఇచ్చి పంపిస్తున్నాయి లైన్లు కట్టమని, ఎట్లా అసలు? నేను రైతును, నాకు 7 ఎకరాలు ఉన్నది. 7 ఎకరాలు పత్తి వేసిన. నాకు ఈ సొసైటీలో 3 బస్తాలు వచ్చినాయి. 3 ఎకరాలుగా అయిపోయింది. ఇంకా 4 ఎకరాలకు ఏమేయాలని వరంగల్న అండర్ బ్రిడ్జి కింద ఉన్నాయని అంటే ప్రైవేట్ పరంగా పోటీ పెట్టించారు. ఒక బస్తాకు 820 రూపాయలు పడ్డాయి. ఒక బస్తాకు. సొసైటీలో అయితే ఎంత పడుతుంది? 270 రూపాయలు. అక్కడి నుంచి 4 బస్తాలు తెచ్చి వేసుకున్నాయి. అంటే ప్రైవేట్లో దొరుకుతుంది యూరియా? ఇప్పుడు ఈ లగ్నపల్లి సెంటర్ పోరాదు, ప్రైవేట్లో ఫుల్. మరి ప్రైవేట్లో అంతగానో యూరియా దొరుకుతుంది, మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎందుకు అందుతలేదు? కొరత ఉంది, షార్టేజ్ ఉంది, యూరియా లేదు, కేంద్రం ఇవ్వలేదు అంటుంది. కేంద్రం బరాబర్ ఇచ్చింది. ఏమంటాడు ఇప్పుడు కిషన్ రెడ్డి ఇవాళ పేపర్లో, బరాబర్ తెలంగాణకు సరిపోయిన యూరియా పంపించినాం అంటాడు. కానీ ప్రైవేట్లలో ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇప్పుడు ప్రైవేట్లో అమ్ముకున్నారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన యూరియా, కేంద్రం నుంచి వచ్చిన యూరియా ఇక్కడ ప్రైవేట్కి అమ్మిరు. గవర్నమెంట్ అమ్మింది. ఇప్పుడు లగ్నపల్లి సెంటర్ పో, నేను నిన్న పోయినా, ఒక యూరియా బస్తాలు కావాలి సేటు అది అని అంటే 600 రూపాయలు ఒక గులికెల ప్యాకెట్ ఉంటుంది, అది పెడితే ఇస్తా అది అని అన్నాడు. ఎన్ని ఉన్నాయని పోతే మొత్తం నింపిండు, కోటంతా నింపిండు. అప్పుడే వచ్చేసినాయి. ఒక బస్తాకు 600, అవి 350. ఇప్పుడు 950 రూపాయలు అవుతుంది ఒక్క బస్తాకు. ఇప్పుడు నాకు దాన్ని వేసుకునే యూజ్ లేదు. వరి పొలాలకు అది పని చేస్తాయి. ఆ గులికి నాది పత్తే. ఇప్పుడు పత్తి వీకినాక మొక్కజొన్న వేస్తాం. ఇప్పుడు అప్పుడు ఎట్లుంటుందో కొరత ఇంకా అసలు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యూరియా బస్తా మార్పు చేస్తామన్నారు ప్రజలలో. మార్పు ఎక్కడిది? బతుకులు మార్చుడు ఎక్కడిది? అంత దొంగ రాజ్యం అది. ఇక గత 50 ఏళ్ళ కానీ చూస్తలేమా కాంగ్రెస్ చరిత్ర? ఇక మరి ఎందుకు గెలిచిందే కాంగ్రెస్? ఇక మార్పు ఎవరిని అడిగినా కూడా కాంగ్రెస్ చరిత్ర తెలుసు అంటారు. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ వచ్చింది? దొంగ హామీలు ఇచ్చిండు కదా, హామీలకు లొంగిపోయారు. అది మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయంట, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్. అప్పుడు చూసుకోమా మేమేగా. ఇక సీఎం కూడా నేను ఇంకొక 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారు ప్రజలు అంటాడు. సీఎం ముఖ్యమంత్రిని ఆయననే చేస్తారు రేవంత్ రెడ్డి. అసలు ఎప్పుడు దిగిపోతాడు అన్నట్టుగా ఉన్నది జనం. ఓట్లు వేయరా? అసలు వేయరు. ఏం చెప్పాలనుకుంటున్నాం మరి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి రైతుల కాడ యూరియా కొరత లేకుండా చేయాలని కోరుకుంటాం.